సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి, దాని యొక్క స్టాండర్డ్ ఫామ్ గురించి అయితే డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో లీనియర్ పాలినామియల్ అనేటప్పుడు సో ఖచ్చితంగా మనకి లీనియర్ పాలినామియల్గా మనం రాసేటప్పుడు స్టాండర్డ్ ఫామ్ ఎలా రాస్తాం, పాలినామియల్స్. సో లీనియర్ పాలినామియల్స్ రాసేటప్పుడు ax ప్లస్ b అని రాస్తాము. ఇక్కడ కండిషన్ ఏంటంటే a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ab బిలాంగ్స్ టు z అని రాస్తామండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు సార్ a ఈజ్ ఈక్వల్ టు 0, ఒకవేళ a ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి అసలు పాలినామియలే అదే అనిపించుకోదు అనమాట. ఎందుకు 0 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది కాబట్టి అది వేరియబుల్, అసలు పాలినామియల్ మనకు అనిపించుకోదు. సో కాబట్టి ఇలా మనం రాస్తాము. అండ్ దీని యొక్క డిగ్రీ 1 కాబట్టి దీన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. ఒకవేళ డిగ్రీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మన టెక్స్ట్ బుక్లో దీనికి కంటిన్యూస్గా ఇచ్చాడు అనమాట. సో జీరో ఆఫ్ ది లీనియర్ పాలినామియల్ అనమాట, లీనియర్ పాలినామియల్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం రాసినటువంటి స్టాండర్డ్ ఫామ్ ఏం చెప్పండి, ax ప్లస్ b అని రాసాం. సో ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం దీన్ని సాల్వ్ చేద్దాము. ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. సో b అనేది రైట్ సైడ్ మూవ్ చేస్తాం అనుకోండి, అప్పుడు ax ఈజ్ ఈక్వల్ టు మైనస్ b అవుతుంది. a అనేది మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్ళినట్లయితే డివైడెడ్ బై చేస్తుంది, దట్ మైనస్ b బై a అవుతుంది అనమాట. సో ఇదే మనకు ఉండేటటువంటి ఫార్ములా. అంటే ఒక లీనియర్ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోవాలంటే x వాల్యూకి మనం ఏమి ఇవ్వాలి, ఫర్ ఇన్ విచ్ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ ద లీనియర్ పాలినామియల్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ 0 అని అడిగితే ఫార్ములా మైనస్ b బై a. సో మైనస్ b బై a అంటే మనకి ఇక్కడ అర్థం ఏం చెప్పండి, b అంటే ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి అక్కడ ప్లస్ b ఉంది బట్ ఇక్కడ మైనస్ b వచ్చింది కాబట్టి మైనస్ కాన్స్టెంట్ బై x కోఫిషియంట్ ఆర్ కోఫిషియంట్ ఆఫ్ వేరియబుల్ అని చెప్తాం అనమాట. కోఫిషియంట్ ఆఫ్ వేరియబుల్ అని చెప్తాం, ఆఫ్ x అనమాట. ఇది మనకు ఉండేటటువంటి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మైనస్ కాన్స్టెంట్ బై కోఫిషియంట్ ఆఫ్ వేరియబుల్ అని రాస్తాము. సో ఈ విధంగా మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఒక లీనియర్ పాలినామియల్ యొక్క జీరోని అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ డిగ్రీ 2 అయిందనుకోండి, సెకండ్ క్వశ్చన్ మనం ఇక్కడికి వచ్చి బ్రేక్ అయ్యాము. సో డిగ్రీ కానీ మనకి 2 అయిందనుకోండి, ఇఫ్ డిగ్రీ ఈజ్ 2 దెన్ ద పాలినామియల్ ఈజ్ కాల్డ్ యాజ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. వాటిని ఏమని పిలుస్తాము, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం అనమాట. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకి ఎలా ఉంటుంది ఒకసారి అయితే చూద్దాం ఒకసారి. ఓకే, క్వాడ్రాటిక్ పాలినామియల్ సో క్వాడ్రాటిక్ పాలినామియల్ చెప్పేటప్పుడు దీని యొక్క డెఫినేషన్ ఎలా వస్తుందంటే, సో p ఆఫ్ x మనం ఒక పాలినామియల్ ఇన్ x తీసుకుంటే ఏమవుతుంది, ax² ప్లస్ bx ప్లస్ c అనేది మనకి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఎందుకంటే దీని డిగ్రీ అంతా చూడండి 2 కదా, ఇక్కడ డిగ్రీ మనకి 2 ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. బట్ ఇక్కడ కండిషన్ అయితే మనం మర్చిపోకూడదు, ఏంటది, a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ a, b, c బిలాంగ్స్ టు z అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏముంది, ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకో ఏమవుతుంది, అప్పుడు x² అనేది 0 అయిపోతుంది, దెన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ లీనియర్ పాలినామియల్. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. సో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేసరికి ax² ప్లస్ bx ప్లస్ c రాస్తాం. ఎందుకంటే కమింగ్ ఆన్వర్డ్స్ ప్రతి ప్రాబ్లం కూడా మీరు ఇలానే రాయాల్సి ఉంటుందన్నమాట. ఇందులో a అనేది మనకి ఏమవుతుంది, x² కోఫిషియంట్, b అనేది x కోఫిషియంట్, c అనేది కాన్స్టెంట్ అవుతుంది, a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లీనియర్ పాలినామియల్ ఇలా ఇచ్చాడండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడండి, ఎలా x² మైనస్ 3x మైనస్ 4 ఇచ్చారు. దీన్ని స్టాండర్డ్ ఫామ్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసామంటే ఎలా వస్తుంది చెప్పండి, x² ప్లస్ మైనస్ 3 ఆఫ్ x ప్లస్ మైనస్ 4 అని రాస్తాం అనమాట. ఇలా రాసిన తర్వాత ఇక్కడ x² కోఫిషియంట్ లేదంటే 1 అని పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఏ ప్లేస్లో ఏముంది, ఏ ప్లేస్లో 1 ఉంది అండ్ బి ప్లేస్లో మీకు మైనస్ 3 ఉంది అండ్ సి ప్లేస్లో మీకు మైనస్ 4 ఉంది. ఇలా మీరు క్లాసిఫై చేయగలగాలి, ఇలా మీరు రాసుకోగలిగినప్పుడే నెక్స్ట్ వచ్చే ప్రతి ప్రాబ్లం మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇవి మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ మనకు వచ్చేది ఏంటంటే జీరోస్ అండి. జీరోస్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఫైండ్ అవుట్ చేయడానికి చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. సో మన టెక్స్ట్ బుక్లో మనకి గ్రాఫికల్ మెథడ్ అండి, ఓకేనా, గ్రాఫికల్ మెథడ్ అనేది మనకైతే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇంకో మాటతో కూడా పిలవడం జరిగింది, దాన్ని ఏమంటారు, జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ అంటే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, జియోమెట్రికల్
రిప్రజెంటేషన్ అని పిలుస్తాము. సో జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది గ్రాఫికల్ మెథడ్, అంటే గ్రాఫ్లో మనం రాస్తామని అర్థం. సో ఎప్పుడైనా సరే వెర్టికల్గా ఉండేది వై యాక్సెస్, హారిజాంటల్గా మనం ఎక్స్ యాక్సెస్ రాసుకున్నాం అనుకోండి ఇలా. సో వై ఓ వై డాష్ అండ్ ఎక్స్ ఓ ఎక్స్ డాష్ రాసుకున్న తర్వాత ఒకవేళ మీకు వేరియబుల్ అనేది ఎక్స్ యాక్సెస్లో ఎక్స్లో మనం రాసుకున్నట్లయితే అది ఎప్పుడు కూడా ఎలా వస్తుందంటే మనకి ఒక స్ట్రైట్ లైన్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం అయితే మనం మనసులో ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఏఎక్స్ ప్లస్ బి అనేది మనకు ఒక లీనియర్ పాలినామియల్గా తీసుకుంటే దీన్ని గ్రాఫికల్గా మనం రాయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది దీన్ని y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బిగా రాసుకుంటాం అనమాట. ఇలా రాసుకున్న తర్వాతనే మీరు రిప్రజెంట్ చేయాలి. కాబట్టి ఈ లీనియర్ పాలినామియల్ యొక్క జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఒక స్ట్రైట్ లైన్ అయితే వచ్చింది కదా, దీని ఏమంటే y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అంటాం. సో దీని యొక్క జీరో వాల్యూ ఏమవుతుంది అంటే ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎక్స్ యాక్సెస్ని ఒక సెర్టెన్ పాయింట్ వద్ద టచ్ చేసి ఉంటుంది కదా, దట్ ఈజ్ ఎక్స్ కామా 0 ఒక పాయింట్ వద్ద ఏమై ఉంటుంది ఇంటర్సెక్ట్ అయి ఉంటుంది. ఈ ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ అయిందో ఆ ఎక్స్ కోఆర్డినేట్ యొక్క విలువనే మనం ఏమని పిలుస్తాం, జీరో ఆఫ్ ది పాలినామియల్ అని చెప్తాం అనమాట. ఇది మనకి గుర్తుండాలి. సో ఎక్స్ యాక్సెస్ని అది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఆ పాయింట్ని మనం జీరో ఆఫ్ ది పాలినామియల్గా చెప్తాం అనమాట. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోండి. సో లీనియర్ పాలినామియల్ అనేది జామెట్రికల్గా రిప్రజెంట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, స్ట్రైట్ లైన్. ఓకే, గుర్తుపెట్టుకోండి స్ట్రైట్ లైన్. అండ్ నెక్స్ట్ వన్ అదే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు పాలినామియల్ అనేది ఒక కర్వ్లా వస్తుంది అనమాట. ఓకే, కర్వ్లా వస్తుంది. ఆ కర్వ్ని మనం ఏమని పిలుస్తామంటే పారాబోలా అని పిలుస్తాం. పారాబోలా అని పిలుస్తాం అనమాట. సో ఈ పారాబోలా ఎలా రావచ్చు, సో అన్ని వేళలా ఒకేలా వస్తుందంటే లేదండి. సో ఇక్కడ చూడండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది, సో దీన్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసాం అనుకోండి. ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏ అనేది అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ నెగిటివ్ లేదనుకోండి, అప్పుడు ఏమొస్తుంది పారాబోలా అప్వర్డ్ వస్తుంది. సో ఎలా అయినా రావచ్చు, అప్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎక్స్ ఓ ఎక్స్ డాష్ and this is y o y dash. ఓకేనా. సో అన్ఫార్చునేట్లీ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ 0, ఏ అనేది నెగిటివ్ వాల్యూ ఉందనుకోండి, అప్పుడు ఈ పారాబోలా ఏమవుతుంది అంటే రివర్స్లో వస్తుంది అనమాట. ఓకే, రివర్స్లో రావడం అయితే జరుగుతుంది. y o y dash x o x dash చూసుకున్నట్లయితే పారాబోలా మనకి రివర్స్లో వస్తుంది అనమాట ఇలా. సో కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు పారాబోలా అప్వర్డ్ వస్తుంది. అది ఏ ఈజ్ లెస్ దెన్ 0 అయిందనుకోండి, అప్పుడు డౌన్వర్డ్స్ అనమాట రావడం జరుగుతుంది. కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది ఏ షేప్ని కలిగి ఉంటుంది అని క్వశ్చన్ అయితే అడుగుతారు, దట్ ఈజ్ పారాబోలా. సో పారాబోలా అనేది ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయితే అప్వర్డ్ వస్తుంది, అండ్ ఏ ఈజ్ లెస్ దెన్ 0 అయితే డౌన్వర్డ్ వస్తుంది. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ మనకి తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ఎలా మనం పారాబోలా గీయాలి, ఎలా లీనియర్ గీయాలి అనేది మనకి అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ దాన్ని మనకి బోర్డ్ ఎగ్జామ్స్ అయితే మనం రాయడం లేదు కాబట్టి డైరెక్ట్గా మనకి ఆన్సర్స్ అడుగుతాడు. ఒకవేళ ఈ జీరోస్కి అండ్ అదేవిధంగా ఈ జామెట్రికల్ రిప్రజెంట్కి ఏమైనా రిలేషన్ ఉంటుందా అనేది మనకు ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాను. సో వాటి యొక్క దాన్ని ఏమని పిలుస్తారు, వాటి యొక్క ప్రాపర్టీస్ అయితే నేను ఇక్కడ చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఇది ఒక గ్రాఫ్ షీట్ అని తీసుకుందాం. ఎక్స్ ఓ ఎక్స్ డాష్ అండ్ వై ఓ వై డాష్ అనేది ఒక గ్రాఫ్ తీసుకున్నామండి. సో ఇప్పుడు మనం పారాబోలా కన్స్ట్రక్ట్ చేసామనుకోండి. సో ఒక పారాబోలా మనకి ఇలా వచ్చింది, ఇంకో పారాబోలా ఏమొచ్చింది, సో ఇలా వచ్చింది. ఇంకా పారాబోలా ఎలా వచ్చిందంటే సో ఇలా రెండింటికి అసలు సంబంధం లేకుండా ఇలా వచ్చింది అనుకోండి. ఇలా 3 కేసెస్లో మనకి పారాబోలా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 కేసెస్లో వచ్చినప్పుడు మనకి ఏంటి సంబంధం, సో ఫస్ట్ పారాబోలా అనేది మీకు ఎక్స్ యాక్సెస్ని 2 డిఫరెంట్ పాయింట్ వద్ద ఏం చేసింది, ఇంటర్సెక్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయంటే 2 జీరోస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం అవి ఏమవుతాయంటే మనకి రియల్ నెంబర్స్ అవుతాయి అండ్ 2 ఆర్ డిఫరెంట్, దాన్ని డిస్టింక్ట్ అంటాం అనమాట. డిస్టింక్ట్ జీరోస్ అని పిలుస్తాం. ఓకేనా, రెండు కూడా ఒకదానికొకటి వేరువేరుగా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ కండిషన్లో మీకు ఈ
ఒక వైలెట్ కలర్లో రాసింది చూసారా, ఎక్స్ యాక్సెస్ని టచ్ చేయడం లేదు. ఇలా ఎక్స్ యాక్సెస్ని టచ్ చేయకపోతే కండిషన్ ఏంటి, నో రియల్ జీరోస్. మీరు డైరెక్ట్గా రాయొచ్చు, నో రియల్ జీరోస్ అని అయితే మీరు రాయొచ్చు, నో రియల్ జీరోస్ అని రాసేస్తారనమాట. సో థర్డ్ వన్ ఏంటంటే, ఇది ఎగ్జాక్ట్లీ ఎక్స్ యాక్సెస్ని ఒక పాయింట్ వద్ద ఏమవుతుంది, కాంటాక్ట్ అవుతుంది. సో రెండింటిని ఒకే పాయింట్ వద్ద కాంటాక్ట్ అవుతుంది. ఇలా ఉండేటప్పుడు సో సార్ ఒక పాయింట్ వద్ద టచ్ అవుతుంది కదా, దీనికి ఒక జీరో ఉంటుంది అంటే తప్పండి. 2 zeros ఉంటాయి, బోత్ ఆర్ ఈక్వల్. సో 2 zeros అండ్ ఈక్వల్ జీరోస్ అని మీరు చెప్పాలి. సో మనకి క్వాడ్రిక్ పాలినామియల్ని మనం జామెట్రికల్గా రిప్రజెంట్ చేసేటప్పుడు అది ఎక్స్ యాక్సెస్ని ఎన్ని పాయింట్ వద్ద టచ్ చేస్తుందో చెక్ చేయండి. సో ఒకవేళ పారాబోలా వస్తూ ఒకే పాయింట్ వద్ద టచ్ చేస్తే దానికి 2 zeros అని చెప్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకుంటారు, బోత్ జీరోస్ ఆర్ ఈక్వల్ అని చెప్తారు. ఇక తర్వాత మనకి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉండేది. సో మనకు నెక్స్ట్ ఏం చేస్తారంటే, కొన్ని గ్రాఫ్ ఇచ్చేసి వాటికి జీరోస్ ఏమున్నాయి ఫైండ్ అవుట్ చేయండి అనే క్వశ్చన్ అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఉందన్నమాట. ఓకేనా, సో చూద్దాం ఒకసారి. ఇలా ఒక గ్రాఫ్ అయితే ఇచ్చేసి, కొద్దిగా నేను డిజిటల్ బోర్డు మీద రాస్తున్నాను, మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. రైట్, 1 second. రైట్, సో ఇక్కడ మనం చూద్దాం. రైట్, ఇలా ఒక గ్రాఫ్ షీట్ అయితే మనం తీసుకున్నాం అనుకుందాం. సో ఇక్కడ ఒక కొన్ని పాలినామియల్స్ని అయితే నేను డ్రా చేస్తాను. సో మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ చూసండి. సో ఇలా ఒక గ్రాఫ్ అయితే గీసానండి. సో ఇలా వెళ్ళింది అనుకుందాం ఈ గ్రాఫ్ అనేది. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సెస్ని ఎన్ని పాయింట్ వద్దన ఇంటర్సెక్ట్ అవుతుందో ఒకసారి చూద్దామండి. 1 2 3. కాబట్టి దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 zeros ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది ఏమవుతుంది, క్యూబిక్ పాలినామియల్ అవుతుంది అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇంకో గ్రాఫ్ అయితే గీసానండి. సో ఇలా మనకి వెళ్ళింది అనుకుందాం. ఇది ఎక్స్ యాక్సెస్ని ఎన్ని పాయింట్స్ వద్ద టచ్ చేస్తుందో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. కాబట్టి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి, 6 ఉంటాయండి. ఇంకో గ్రాఫ్ అయితే నేను గీసాను, ఆ గ్రాఫ్ కాస్త ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, సంథింగ్ ఇలా వెళ్ళిపోయింది అనుకోండి. సో ఇలా ఎక్కడైనా ఎక్స్ యాక్సెస్ని టచ్ చేసిందా అంటే ఇక్కడ మీకు చిన్న ఇదైతే తేడా ఉంటుంది. ఇక్కడ నేను ప్యారలల్గా వేయాల్సింది. సో ఒక ప్యారలల్గా వేసాను అనుకోండి ఇలా. సో ఇది ఎక్స్ యాక్సెస్ని టచ్ చేస్తుందా, చేయదు, అంటే నో జీరోస్ అని రాసేస్తారు. అండ్ లేదు ఇంకో గ్రాఫ్ గీసాను, ఇలా పరాబోలా వచ్చేసింది, ఎక్స్ యాక్సెస్ని కాంటాక్ట్ అయిందా, ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అయిందా, లేదు, కాబట్టి నో రియల్ జీరోస్ అని రాసేస్తారనమాట. ఇలా మనకి ఒక క్వశ్చన్ రావడానికి అయితే అవకాశం ఉంది. ఇది మనకి ఆల్రెడీ పబ్లిక్ ఎగ్జామ్లో దీనిపైన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఈ క్వాడ్రిక్ పాలినామియల్స్ని జీరోస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, ఓకేనా, సో ఎక్స్ యాక్సెస్ని 2 distinct పాయింట్ వద్ద టచ్ చేసింది అనుకుందాం, ఇంటర్సెక్ట్ అయింది అనుకుందాం. అప్పుడు జీరోస్ మేము ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇలా ఇంటర్సెక్ట్ అయింది అనుకుందాం. ఇప్పుడు జీరోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు. అంటే ఎగ్జామ్లో ఇస్తాడు ఇలా క్వశ్చన్ ఇచ్చేసి దీని యొక్క జీరోస్ ఏమవుతాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 3 0 ఇచ్చాడు, ఇక్కడ మనకి -1 0 అని ఇచ్చాడు అనుకోండి. సో ఇప్పుడు ఏ పాయింట్ వద్ద అయితే కాంటాక్ట్ అయ్యిందో ఈ పాయింట్ దగ్గర ఉండేటటువంటి ఎక్స్ కోఆర్డినేట్ ఏదైతే ఉందది, అంటే x ఇక్కడ ఏమైంది -1, ఇక్కడ ఎంత వచ్చింది, x 3 వచ్చింది. కాబట్టి ఈ పారాబోలా యొక్క జీరోస్ -1 3 అనమాట. ఇలా ఎప్పుడైనా సరే ఎక్స్ యాక్సెస్ని ఒక పారాబోలా కానీ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కానీ ఎన్నిసార్లు కాంటాక్ట్ అవుతుందో టచ్ చేస్తే ఆ టచ్ చేసిన పాయింట్ వద్దన ఉండేటటువంటి ఎక్స్ యొక్క వాల్యూస్ని దాని యొక్క జీరోస్గా మనం చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనిపైన కూడా మనకి ఒక క్వశ్చన్ రావడానికి అయితే ఉంటుంది. అండ్ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఒక గ్రాఫ్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఆ గ్రాఫ్ పైన మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో టెక్స్ట్ బుక్లో అయితే ఒక ఇమేజ్ని అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట, దాని జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి అని. సో ఆ జీరోస్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి అయితే చూద్దాం. ఓకే, రైట్. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా వెంటనే హెల్ప్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, దానికి వెంటనే మేము ఆన్సర్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే, అదేవిధంగా సండే జరిగేటటువంటి లైవ్ సెషన్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు దాని నుండి మీ యొక్క డౌట్లు అయితే క్లారిఫై చేసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ బోర్డులో మీకు ఒక గ్రాఫ్ షీట్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ గ్రాఫ్ షీట్లో ఓకే రైట్, చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది.
రైట్. ఈ షీట్లో మనకి ఏం కనిపిస్తుందో ఒకసారి చూద్దాము. మీకు టెక్స్ట్ బుక్ని అయితే మీకు స్క్రీన్పై చూపిస్తున్నా, ఒకసారి మీరు ఒకసారి చూడండి. యా, ఇది మన టెక్స్ట్ బుక్ అనమాట. ఈ టెక్స్ట్ బుక్ని మీరు చూస్తున్నారు కదా, ఈ టెక్స్ట్ బుక్లో మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది చూడండి ఒకసారి. ఇందులో దీని జీరోస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, అది ఎక్స్ యాక్సెస్ని ఎక్కడెక్కడ టచ్ చేసింది ఇక్కడ చూడండి. ఇక్కడ -2 0 దగ్గర అండ్ 0 0 వద్ద అండ్ 2 0 వద్ద కాంటాక్ట్ అయింది. కాబట్టి దీని జీరోస్ ఏమవుతాయి, -2 0 2 అనమాట. ఇది ఎక్స్ యాక్సెస్ని 3 పాయింట్ వద్దన క్రాస్ అయింది కాబట్టి దీన్ని క్యూబిక్ పాలినామిల్ అని పిలుస్తాం అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే, జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అనమాట. సో రిలేషన్ బిట్వీన్ జీరోస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో రిలేషన్ అనేది ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, వాటిని ఎలా మనం అప్లై చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. రిలేషన్ ఆఫ్ జీరోస్ టు కోఎఫిషియెంట్స్. ఓకే, కోఎఫిషియంట్ ఇది మనకి ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా మనకి ఎగ్జామ్లో అడగడానికి ఉండేటటువంటి ఏరియా అనమాట. అండ్ అప్లికేటివ్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్ రావడానికి ఉండేటటువంటి ఏరియా కూడా. సో ఈ ఏరియాని మనం ఒకసారి డీప్గా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, సో మీకు కొన్ని షార్ట్ కోడ్స్ కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. వాటిని కూడా మీరు తెలుసుకున్నట్లయితే ఈజీగా మీరు జీరోస్ని ఫైండ్ అవుట్ చేయడానికి బాగుంటుంది. సో అసలు ప్రాబ్లం చేయకుండానే మీరు జీరోస్ ఫైండ్ అవుట్ చేసే విధానం కూడా మీకు ఇక్కడ నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈక్వేషన్ ఇవ్వగానే జీరోస్ మీరు ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ పీ ఆఫ్ ఎక్స్ అనేది ఒకటి పాలినామిల్ ఇన్ ఎక్స్ తీసుకుంటే ax² + bx + cగా తీసుకున్నాం అనుకోండి. ఇందులో x² కోఫిషియంట్ ఏ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ కోఫిషియంట్. నెక్స్ట్ వన్కి వచ్చేసి ఎక్స్ కోఫిషియంట్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ కోఫిషియంట్ బి అండ్ కాన్స్టెంట్ తీసుకున్నాం అనుకోండి, కాన్స్టెంట్ వచ్చేసి సి తీసుకుంటే, అండ్ దీనికి ఉండే జీరోస్ మనం ఆల్ఫా బీటాలు అనుకుందాం. ఎందుకు, ఎప్పుడైనా సరే ఒక పాలినామిల్ యొక్క డిగ్రీ ఎంత ఉంటే దానికి అన్ని జీరోస్ ఉంటాయని చెప్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, డిగ్రీ వాల్యూ ఎంత ఉంటుందో దానికి అన్ని జీరోస్ ఉంటాయి. సో డిగ్రీ 1 అయింది అనుకోండి 1 0, డిగ్రీ 2 అయింది అనుకోండి 2 zeros, డిగ్రీ 3 అయింది అనుకోండి 3 zeros, అండ్ డిగ్రీ n అయింది అనుకోండి n జీరోస్ ఉంటాయన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఉన్న మనం పీ ఆఫ్ ఎక్స్ పాలినామిల్ ఎక్స్ అనేది ax² + bx + cకి మనం ఏం చేసుకుంటామంటే ఆల్ఫా బీటాలు 2 జీరోస్ అయ్యాయి అనుకోండి. ఈ ఆల్ఫా బీటాలకు ఈ కోఫిషియంట్కి మధ్యన ఏమైనా సంబంధం ఉంటుందా అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ మన టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు ప్రీవియస్లో అడిగాడు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా చేసామనుకోండి, ఇది ఎప్పుడు కూడా ఎలా వస్తుందంటే మైనస్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై x² కోఫిషియంట్. గుర్తుపెట్టుకోండి, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై x² కోఫిషియంట్ అనమాట. సో దీనిపైన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకోసం ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్ రాస్తున్నాను. సో అదేంటంటే 2x² + 8x + 6 అని రాస్తాను అనుకోండి. దీని యొక్క సమ్ ఆఫ్ జీరోస్ ఎంత, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఇప్పుడే మనం రాసాం కదా ఆల్ఫా ప్లస్ బీటా. ఎందుకు ఆల్ఫా బీటాలు దీని జీరోస్. సో సమ్ ఆఫ్ ది జీరోస్ అనేసరికి ఏమొస్తుందంటే మనం రాసిందే మైనస్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది ఇక్కడ మనకు చూడండి ఒకసారి. కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది ఇక్కడ 8 అవుతుంది. కాబట్టి 8, సో మైనస్ అన్నాడు, సో మైనస్ రాసేసి బ్రాకెట్లో మనం కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ రాసాం బై x² కోఫిషియంట్ ఎంత 2 కదా, 2 వేసాం. ఇప్పుడు సింప్లిఫై చేయండి, 2 1 2 4 సో -4 అయితే రావడం జరిగింది. ఇంకో ప్రాబ్లం చూద్దామండి. ఇంకో ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే 2x² - 5x + 6 ఇచ్చాడు. దీని యొక్క సమ్ జీరోస్ ఏమవుతాయి, సమ్ ఆఫ్ జీరోస్. సో ఇలా ఇచ్చేటప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా తప్పు చేసేది ఏంటంటే ఆ మైనస్లు ప్లస్లతో కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా ఇచ్చేటప్పుడు దీన్ని ఫస్ట్గా మీకు ఏం చెప్పాము ఇంతకుముందు చెప్పేటప్పుడు స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏమవుతుంది, ax² + bx, చూసారా, మైనస్ వచ్చేటప్పుడు ఒక అడిషనల్ బ్రాకెట్ అయితే వేసుకోండి, ప్లస్ c రాసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి ఏముందండి మైనస్ ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్. సో మైనస్ ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్ ఎంత -5 బై x² కోఫిషియంట్.
సో ఇక్కడ మనకి ఏమవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 5/2. దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. సో కాబట్టి సమ్ ఆఫ్ జీరోస్ అడిగేటప్పుడు మీరు స్టాండర్డ్ ఫామ్లో రాయండి, రాసిన తర్వాతనే సింప్లిఫై చేయండి. ఇది ఒకటి. ఇక రెండోది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అండి. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఏంటి, మనకున్నది జీరోస్ అనేవి ఆల్ఫా బీటాలు కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా. సో మనకున్నవి ఆల్ఫా బీటాలు కాబట్టి ఏం చేస్తాం మనం ఇక్కడ, ఆల్ఫా ఇంటూ బీటా. సింపుల్గా అదే రాసేటప్పుడు ఏం రాస్తాం, ఆల్ఫా బీటా అని రాస్తాం అనమాట. సో ఆల్ఫా బీటాలు ఇచ్చిన తర్వాత మనం దీని యొక్క రిలేషన్ ఎలా చేస్తామంటే, దీనికి వచ్చి ఫార్ములా కాన్స్టెంట్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎక్స్ స్క్వేర్, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్. సో ఇలా రాస్తామండి. సో అలా అనుకుంటే మనం చేసినటువంటి ఇదివరకు చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ మనం చూడండి, 2x² - 8 + 6 ఉంది కదా, దీని యొక్క ఆల్ఫా బీటా ఏమవుతుంది. సో ఇంకా మనం చెప్పాలంటే కోడ్ లాంగ్వేజ్లో C/A. ఓకేనా. అయితే పిల్లలకి నేను C/A ఎందుకు చెప్పట్లేదంటే, అన్నిసార్లు ax² + bx + c అనేది ఇవ్వడు ఎగ్జామ్లో. సో కాస్త కొన్నిసార్లు తలతిక్కగా కూడా క్వశ్చన్ అడుగుతుంటాడు. అందుకే మీకు అది చెప్పకుండా కాన్స్టెంట్ బై x² అన్నాం. ఇందులో కాన్స్టెంట్ అని చెప్పండి 6 అండ్ x² కోఫిషియంట్ 2, సింప్లిఫై చేస్తే 3. ఇక నెక్స్ట్ ప్రాబ్లంలో రెండో ప్రాబ్లం కూడా మీరు చేశారు. ఇది రెండో ప్రాబ్లం చూడండి. ఇక్కడ మేము చూసినట్లయితే కాన్స్టెంట్ ఎంత అండి, కాన్స్టెంట్ ఏముంది 6 బై x² కోఫిషియంట్. ఎస్, ఇక్కడ కూడా సేమ్ x² యొక్క కోఫిషియంట్ 2, ఇక్కడ కూడా మీకు సింప్లిఫై చేస్తే 3 వస్తుంది అనమాట. ఇలా. సో అయితే మీరు స్కూల్లో చదివే ఉంటారు, సార్ మా సార్ ఇలాగే చెప్పారంటే, ఎస్ అండి, ax² + bx + c ఇచ్చినప్పుడు మాత్రమే మనకేమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా -b/a అవుతుంది, ఆల్ఫా బీటా మీకు c/a అవుతుంది. బట్ కొన్నిసార్లు మీకు ఎంతవరకు మీరు పర్టికులర్గా కాన్సెప్ట్ మీద పట్టుంది అని తెలుసుకోవడానికి కొన్నిసార్లు bx² + cx + a అని ఇస్తాడండి. ఇలా ఇచ్చేసి సమ్ ఆఫ్ ది జీరోస్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎంత అని అడిగాడు అనుకోండి, మీరు ఎప్పుడులాగా -b/a వేసేస్తారు. సో అక్కడే తప్పు అవుతుందన్నమాట. మనకు ఉన్నది ఏంటి, -x కోఫిషియంట్ c కాబట్టి -c బై x² కోఫిషియంట్ b కాబట్టి b అని వేస్తాం. సో అందుకే అన్ని వేళలా ఈ ఫార్ములాస్ అనేవి మనకి ఒకేలా అప్లై చేయలేము, కానీ మీకు కోడ్గా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. బట్ గుర్తుంచుకోవాల్సిన ఫార్ములాస్ ఏవంటే ఇవ్వండి. సో సమ్ ఆఫ్ ది జీరోస్ - కోఫిషియంట్ ఆఫ్ x బై x² కోఫిషియంట్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ కాన్స్టెంట్ బై x² కోఫిషియంట్ అనమాట. ఓకే, ఇలా మనం చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీనిపైనే నెంబర్ ఆఫ్ మనకి అప్లికేటివ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇది మీరు ఇదివరకు టెక్స్ట్ బుక్లో చూసి ఉండరు. ఓకేనా, మీకు క్లాస్ రూమ్లో దీనిపైన ఇంటరాక్షన్లో మీకు ఎక్కడ కూడా టచ్ అయ్యి ఉండదు. ఎలా ఇస్తాడు, సింపుల్ ఇస్తానండి. x² + 3x + 6 ఇచ్చేసి ఫైండ్ ది 1/α + 1/β. సో చూసారు కదా, మనకు ఆల్ఫా బీటాలో తెలుసు, 1/α + 1/β ఎలా తెలుస్తుంది. లేదా కొన్నిసార్లు ఇలా అడుగుతుంటాడు, ఏంటది α² + β² ఎంత. సో ఇక్కడ మనకి ప్రాబ్లం వస్తుందన్నమాట. ఓకేనా. సో అందుకోసమే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ప్రాబ్లం ద్వారా మీరు ఈజీగా ఎప్పుడు అడిగినా కూడా చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని x² + 3x + 6లో a = 1 అండ్ b = 3 అండ్ c = 6 అనమాట. స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఓకే, మనకు ఉన్నది ఏం చెప్పండి, ఆల్ఫా ప్లస్ బీటా -b/a దట్ ఈజ్ ఈక్వల్ టు -3/1 దట్ ఈజ్ ఈక్వల్ టు -3 ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా బీటా c/a దట్ ఈజ్ ఈక్వల్ టు 6/1 6 వచ్చింది. ఈ రెండు మీకు ఐడియా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లంకి రండి. ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా చేయకూడదు. సో దీన్ని ఎల్సిఎం కట్టామనుకోండి ఏమొస్తుంది, బీటా ప్లస్ ఆల్ఫా బై ఆల్ఫా బీటా వస్తుంది. ఇంకా మనం ఆర్డర్లో రాసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా బై, ఓకేనా, ఆర్డర్లో రాసామనుకోండి ఏమొస్తుంది, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వేయండి. ఆల్ఫా ప్లస్ బీటా -3 బై ఆల్ఫా బీటా 6. సింప్లిఫై చేయండి. సో -1/2 వస్తుంది. సో ఏంటది 1/α + 1/β. లేదు ఇక రెండోది అడిగాడు అనుకోండి, ఏంటది α² β² అడిగాడు అనుకోండి, దీనికి డైరెక్ట్ ఫామ్లో మన దగ్గర లేదు, కానీ మనం కట్టవచ్చు. ఎలా, α + β²
మైనస్ 2 ఆల్ఫా బీటా, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది మీకు -3. సో -3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా, చూసారు కదా 2 ఆల్ఫా బీటా. సో 2 ఇంటూ ఆల్ఫా బీటా ఎంత వచ్చింది చెప్పండి, ఆల్ఫా బీటా 6 వచ్చింది. 2 ఇంటూ 6 అనమాట. సింప్లిఫై చేస్తే -3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, -2 ఇంటూ 6 12. సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది మనకి ఇక్కడ -3 అనమాట. సో ఇది ఆన్సర్. ఇంకా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ కూడా మీకు అడుగుతూ ఉంటాడనమాట. ఓకేనా, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్కి ఫార్ములా ఏంటి చెప్పండి, ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా స్క్వేర్. సో ఇలా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఒకసారి ప్రాబ్లం చేస్తాం చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి -3 రాశాను. అండ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అనేది కూడా మనం చేసాం, ఎంత వచ్చింది ఈ ప్రాబ్లంలో -3. సో దీన్ని ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా రాస్తాను. ఓకే, సో -3 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -3 మైనస్ ఆల్ఫా బీటా. సో ఆల్ఫా బీటా ఎంత వచ్చింది, -3 వచ్చింది కాబట్టి -3 రాశాను. సో ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ -3 ఇంటూ -3 ప్లస్ 3 వచ్చింది. సో 3 క్యాన్సిల్ అయితే 0. సో -3 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అనేది ఇక్కడ మనకి 0 వచ్చింది. ఇది మీరు ఇంతవరకు టెక్స్ట్ బుక్లో చూసి ఉండరు కాబట్టి ఇలా ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మొదట మీరు ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటాలు ఫైండ్ అవుట్ చేసి తర్వాత మనకు ఉండేటటువంటి బేసిక్ ఐడెంటిటీస్ని మీరు యూజ్ చేయండి. అలాంటప్పుడే మనకి సొల్యూషన్ వస్తుందన్నమాట. ఇక తర్వాత ఆల్ఫా బీటాలు జీరోస్కి మధ్యన సంబంధం అయిపోయిన తర్వాత మనకు వచ్చేది ఆల్ఫా బీటాస్ ఇచ్చేసిన తర్వాత, వన్స్ ఆల్ఫా బీటాస్ ఇచ్చిన తర్వాత పీ ఆఫ్ ఎక్స్ అంటే పాలినామియల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చేసి దెన్ ఫైండ్ ది పాలినామియల్ అని అడుగుతాడనమాట. సో దీన్ని 2 మెథడ్స్లో మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో 2 మెథడ్లో మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మీకున్న 2 మెథడ్లో ఫస్ట్ మెథడ్ అయితే చెప్తాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ఫా చూడండి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా చేసేసి మీరు ఇంటూ చేయొచ్చు. ఇది ఒక మెథడ్. లేదు సార్ మాకు డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా అది చెప్పండి సార్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, ఈ ఫార్ములా ద్వారానే మీరు చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చేయండి. సో నేను సెకండ్ మెథడ్లో అయితే చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమవుతుంది -2 ప్లస్ 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ -2 ఇంటూ 3 అనమాట. మీరు ఇప్పుడు చేశారనుకోండి ఎక్స్ స్క్వేర్ -2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్స్ ప్లస్ -2 ఇంటూ 3 -6 వస్తుంది. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఇంటూ 1 -1 కాబట్టి -x ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 6 అనమాట. ఇలా మీకు ఏమొస్తుంది ఇక్కడ మనకి ఆన్సర్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఆల్ఫా బీటాస్ ఇచ్చిన తర్వాత ఆల్ఫా బీటా ఇచ్చేసిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏది అని అంటే ఈ ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా ద్వారా మీరు జీరోస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తారు. అయితే దీనిపైన ఇంకా అప్లికేటివ్గా మనం అడగచ్చు. ఏం చేస్తారు, ఒక పాలినామియల్ యొక్క జీరోస్ అనేవి రెసిప్రోకల్, సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు రైట్ ఆల్ఫా బీటాలు అనేవి రెసిప్రోకల్గా ఉన్నాయి. ఓకేనా, అండ్ తర్వాత వాటి యొక్క మనకేమవుతుంది సమ్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఏం కట్టమంటాడంటే జీరోస్ మనకి అంటే పాలినామియల్ మనకి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా, సో దానిపైన కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే టెక్స్ట్ బుక్లోన మనకి ఇవ్వబడలేదు, బట్ మీకు వర్క్ షీట్లు అయితే కొన్ని యాడ్ చేశాను, వాటి నుండి అయితే చూడండి. కానీ నెక్స్ట్ వన్ మనకు వచ్చేది క్యూబిక్ పాలినామియల్ అండి. సో క్యూబిక్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ రాద్దామండి. క్యూబిక్ పాలినామియల్ అనమాట. సో క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటి, దీని స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం. క్యూబిక్ పాలినామియల్ రాసేటప్పుడు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అని రాస్తామండి. ఒక కండిషన్ ఏంటి చెప్పండి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏబిసిడి ఆర్ బిలాంగ్స్ టు జెడ్ అండి. ఇది మనకు ఉండే కండిషన్ అనమాట. ఓకేనా, ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, అప్పుడు అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అయిపోతుంది. మరి ఇక్కడ కూడా స్టాండర్డ్ ఫామ్లో రాసేటప్పుడు ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏ అండ్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ బి
అండ్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ అండి, ఎక్స్ స్క్వేర్ అని రాసానా, సారీ, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ సి అండ్ కాన్స్టెంట్ వచ్చేసి డి అనమాట. మరి ఇలా ఇచ్చేటప్పుడు దీనికి క్యూబిక్ పాలినామియల్ అన్నారు కాబట్టి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయండి? 3 జీరోస్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3 జీరోస్ ఉంటాయి. అయితే 3 జీరోస్ మనం ఏమని రాసుకుందాం? ఆల్ఫా, బీటా, గామా అనుకుంటే ఈ జీరోస్కి కోఎఫిషియంట్కి మధ్యన ఏమైనా సంబంధం ఉంటుందా అంటే ఇప్పుడు మనకి ఈ క్యూబిక్ పాలినామియల్లో కూడా మనం ఈ కోఎఫిషియంట్ల మధ్య రిలేషన్ అయితే కట్టొచ్చు. ఫస్ట్ వన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, సింపుల్గా చెప్పాలంటే సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాస్తాము అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఓకే బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ఓకేనా, ఇదండి. లేదు మనం స్టాండర్డ్ ఫామ్లో రాస్తున్నాం కాబట్టి స్టాండర్డ్ ఫామ్లో రాసేటప్పుడు ఏమవుతుంది? మైనస్ బి బై ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి, ఇది ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా గామా, అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే జీరోస్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే మనకి కాన్స్టెంట్ బై మైనస్ కాన్స్టెంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అండి. ఓకే, చూసుకోండి, మైనస్ కాన్స్టెంట్ బై ఎక్స్ క్యూబ్ కాన్స్టెంట్. సో ఇలా స్టాండర్డ్ ఫామ్లో రాసాం కాబట్టి స్టాండర్డ్ ఫామ్లో చూస్తే కాన్స్టెంట్ ఏముంది? డి, కాబట్టి మైనస్ డి బై ఏ అండి. ఇక థర్డ్ వన్ ఇంకోటి దీనికి ఎడిషనల్గా మనం ఒకటి చెప్తుంది, దట్ ఈజ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది ఎడిషనల్ అండి, దీని యొక్క యూజ్ అనేది మనం ముందుకు చూస్తాము. ఇలా ఇచ్చేసి దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే దీనికి మనకు ఒకటే ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇది ఎడిషనల్ అనమాట. ఇక చూసారా, ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో మరి ఎక్స్ కోఎఫిషియంట్ స్టాండర్డ్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది? సి అవుతుంది కదా, దట్ ఈజ్ సి బై ఏ అండి. ఓకేనా, సి బై ఏ అవుతుంది అనమాట. ఇది మనకి గుర్తుండాలి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అండ్ ఎడిషనల్గా ఇంకోటి అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఈ మూడు కూడా మనకి ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుండాలి. ఓకే, సి బై ఏ మైనస్ డి బై ఏ అండ్ మైనస్ బి బై ఏ, ఇది మనకి టెక్స్ట్ బుక్లో చివర్లో ఇవ్వడం జరిగింది. సార్ బాగానే ఉంది, ఒక ప్రాక్టీస్ అయితే చేద్దాము. ఓకే, లెట్స్ గో ఫర్ ది ప్రాక్టీస్. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చేటప్పుడు రెండు రకాలుగా ఇస్తాడు, రివర్స్లో ఇస్తాడు, ఫార్వర్డ్లో కూడా ఇస్తాడు. సో ముందుగా ఒక క్వశ్చన్ అయితే చూద్దామండి. సో ఒక క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే 2x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 8 ఇచ్చేసి క్వశ్చన్ 1 ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు డాష్, ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు డాష్ అండ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు డాష్. సో ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా మైనస్ బి బై ఏ కాబట్టి ఇక్కడ సో బి ప్లస్లో -5 ఉంది కాబట్టి -5/2 ఈజ్ ఈక్వల్ టు మనకి 5/2 వస్తుంది. అండ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ కాబట్టి డి ప్లస్లో 8 ఉంది కాబట్టి -8/2 ఈజ్ ఈక్వల్ టు -4. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా సి బై ఏ. సి అంటే ఏంటి? ఎక్స్ కోఎఫిషియంట్. ఎంత ఉంది ఇక్కడ మీకు? -14/2. సింప్లిఫై చేస్తే -7 అనమాట. ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ రివర్స్లో ఇచ్చేటప్పుడు ఇంకో ప్రాబ్లం ఇస్తాడు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ గామా ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆ క్వాడ్రిటిక్ పాలినామియల్, ఎందుకంటే నెంబర్స్ ఇస్తే మీకు క్వశ్చన్ అనేది కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మీకు ఇలా ఇచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా 3 ఇచ్చిన తర్వాత ఆ క్యూబిక్ పాలినామియల్ ఏమవుతుంది అనే క్వశ్చన్ అనేది కూడా మీకు అడగడానికి అవకాశం ఉంటుంది. సో జీరోస్ ఇచ్చిన తర్వాత, ఓకేనా, జీరోస్ ఇచ్చిన తర్వాత ఆ క్యూబిక్ పాలినామియల్ మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది మనకు సమస్య అయితే ఉంటుందన్నమాట. సో అలా ఇచ్చేటప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే సో ఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా బీటా గామా, ఓకే 1 సెకండ్, ఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా. ఇది మనకి ఫార్ములా అనమాట. అంటే 3 మనకి జీరోస్ ఇచ్చేసి క్యూబిక్ పాలినామియల్ కట్టమనేటప్పుడు ఫార్ములా ఏంటి చూసుకోండి బాగా. ఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా
ప్లస్ ఆల్ఫా గామా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా. సో ఇలా అనుకుంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 + 1 + 1 3 ఓకే ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా గామా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు 1 ఆఫ్ ఎక్స్ మైనస్ 1 × 1 × 1 1. సింప్లిఫై చేస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 వచ్చింది. ఇది మనకి కావాల్సినటువంటి క్యూబిక్ పాలినామియల్ అనమాట. సో దీనిపైన ఒకవేళ పాలిసెట్లో మీకు టఫ్ చేయాలనే ఉద్దేశంతో ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగితే ఓకేనా, సో ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఈజీగా ఉండే ఒక పాలినామియల్ తీసుకుందాము. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 6 ఇచ్చేసి మన క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఫైండ్ ది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అని అడిగాడు అనుకోండి. సో ఇలా ఇచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? సో మనకు ఒక ఫార్ములా ఉంటుంది కదా, a + b + c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + c² + 2ab + 2bc + 2ca ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే రివర్స్లో రాస్తాం. ఏంటది? సో దీన్ని స్క్వేర్ కట్టేసి ఓకేనా, దీన్ని స్క్వేర్ కంటే అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే మనకి ఫార్ములా ఎలా రాసుకుంటామంటే ఈజీగా సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ 2 బీటా గామా ప్లస్ 2 ఆల్ఫా గామా ఇదనమాట. సో ఇలా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మనకి ఎంత వస్తుంది ఇందులో మైనస్ b/a కదా. సో మైనస్ b/a ఏమవుతుంది -3/1 ఈజ్ ఈక్వల్ టు -3 ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు c/a అనేసరికి ఏమొస్తుంది ఇక్కడ మీకు ఇక్కడ 2 ఉంది కదా 2/1 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. వచ్చేసాయి రెండు ఆన్సర్లు. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా. ఓకే ఇక్కడ 2 తీయాలండి, సారీ ఫార్ములా తప్పు రాసాం, ఇక్కడ 2 తీసేయాలి ఎందుకు స్టార్టింగ్లో మనం 2 రాసేసాం కదా. సో కాబట్టి 2 తీసేయాలి, ఫార్ములా చిన్న కరెక్షన్ చేయండి. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ మనకు 2 వచ్చింది కదా, ఆ 2ని ఇక్కడ వేసుకోండి. సో -3² ఈజ్ ఈక్వల్ టు 9 -4 ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. సో ఇలా కూడా క్వశ్చన్ మనకి అడగడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, a² + b² + c² ఈజ్ ఈక్వల్ టు a + b + c హోల్ స్క్వేర్ -2ab -2bc -2ac. సో ఈ ఫార్ములా మనం అప్లై చేస్తాం. ఈ విధంగా మనకి క్యూబిక్ పాలినామియల్స్ మీద కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో ఈ క్లాస్ మొత్తం చూసారు కాబట్టి నెక్స్ట్ వచ్చి మన మెటీరియల్ అనేది ఒకసారి రివ్యూ చేయండి అండ్ ద సేమ్ టైం ప్రాక్టీస్ క్వశ్చన్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో దీంతో మనకి సెకండ్ చాప్టర్ అయితే కంప్లీట్ అయింది. సో మీకు ఇచ్చిన టెస్ట్ పేపర్స్ కూడా ఆన్సర్ చేయండి. ఏదైనా ఆన్సర్ చేయలేకపోతే ఆ క్వశ్చన్ని పిన్ చేస్తూ చాట్ బాక్స్లో మెసేజ్ అయితే చేయండి.